ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారికి స్త్రీ పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులరాశి వారికి 2025 మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు చేపట్టిన పనులన్నీ కూడా సకల కార్యమందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులరాశిలోకి చెందినవారు. అయితే ఆదాయం వచ్చేసి 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మే నెల మధ్య నుండి మీ జీవితంలో అనుకూలమైన మార్పులు అయితే వస్తాయి. గురుగ్రహణం మీ రాశిపై శుభదృష్టిని ప్రసరించడం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. మార్చి నెల వరకు శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకాలు ఎదురవుతాయి. అయితే ఈ కాలంలో మీరు ఓపికతో సహనంతో వ్యవహరించాలి. మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భయపడిన అవసరమైతే లేదు. ఎందుకంటే గురు అనుకూలత వల్ల వాటిని అధిగమించగలుగుతారు. మే తర్వాత మీ జీవితంలో ప్రతి రంగంలో పురోగతిని కనిపిస్తుంది. కొత్త అవకాశాలు, విజయాలు మీ వైపు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొత్తం మీద 2025 సంవత్సరంలో తులరాశి వారికి మే తర్వాత మంచి ఫలితంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే తులరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుంది? కుటుంబం, వృద్ధి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహ జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు? అలాగే చేయవలసిన పరిహారాలేంటి? వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. తులరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే, కుటుంబ విషయాలలో 2025 సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి నెల వరకు శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ మాటలు ఇతరులకు వేరే అర్థాన్ని ఇవ్వవచ్చు కూడా. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మార్చి నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. మే నెల మధ్య నుండి గురు అనుకూలత వల్ల కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి. కొత్త బంధుత్వాలు వేరుపడతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు కూడా వింటారు. గృహ నిర్మాణం, వాస్తు మార్పులు చేయడానికి కూడా అనుకూల సమయం అని చెప్పుకోవాలి. తులరాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే, 2025 సంవత్సరంలో ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సంవత్సరం మొదటి భాగంలోనే ఆదాయం సాధారణంగా ఉంటుంది. కానీ మే నెల మధ్య నుండి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గురుగ్రహం ధనస్థానంపై అనుకూల దృష్టిని ప్రసరించడం వలన కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మార్చి నెల వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపు చేయడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మార్చి నెల తర్వాత శని ప్రభావం తగ్గడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉండవు. మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోగలుగుతారు కూడా. మే నెల తర్వాత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలుగా సజీవనంగా జరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణాలు మంజూరు కూడా అవుతాయి. ఇక తులరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, 2025 సంవత్సరం తులరాశి వారు వృత్తి జీవితానికి మంచి సమయం అని చెప్పుకోవాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మార్పిడి ఆలోచిస్తారు. మార్చి నెల తర్వాత ప్రయత్నించడం చాలా మంచిది. మే నెల మధ్యలో తర్వాత మరింత మంచి అవకాశాలు మీకు కలిగి వస్తాయి. సంవత్సరం ప్రారంభంలో ముఖ్యంగా జనవరి నుండి మార్చి వరకు పనిలో జాప్యం ఉండవచ్చు. సహా ఉద్యోగులు మీకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినా కూడా మార్చి చివరి నాటికి మీకు తగిన స్థానం మీకు లభిస్తుంది. మే నెల మధ్యలో తర్వాత పదోన్నతి, స్థాన మార్పిడి వంటి మార్పులకు అనుకూల సమయం. సంవత్సరం రెండవ భాగంలో మంచి ఫలితాలు పొందుతారు. పై అధికారులు మద్దతు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు కూడా.
తులారాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? 2025 సంవత్సరం తులారాశి వారు వ్యాపారం రంగానికి మధ్యపు ఫలితాలు అయితే ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. కొత్త ప్రణాళికలు రూపొందించడం కష్టమవుతుంది. ప్రణాళికలలో లోపాలు ఉండవచ్చు. అయితే మార్చి నెల తర్వాత శని అనుకూలత వల్ల మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. వ్యాపారంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. మే నెల మధ్య తర్వాత గురు అనుకూలత వల్ల వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. కొత్త భాగస్వాములు లభిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు కూడా వస్తాయి. బ్యాంకు సహకారం లభిస్తుంది. తులారాశికి స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రయాణాలు మరియు విదేశీ యాత్రలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మే నెల తర్వాత విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేసి యోగం ఉంది. ప్రయాణంలో కొంత పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాల నుండి శుభవార్తలు కూడా వింటారు. విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయకంగా ఒప్పందాలు కూడా మీకు కుదురుతాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే 2025 సంవత్సరంలో ప్రేమ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మార్చి నెల వరకు శని ప్రభావం వలన ప్రేమ జీవితంలో నీరసం ఉండవచ్చు. సంబంధాలలో ఒత్తిడి ఉండవచ్చు. ఒకరిని ఒకరు అపార్థాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్చి నెల తర్వాత పాత అపార్థాలు తొలగిపోతాయి. మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని అపార్థాలు తలెత్తుకోవచ్చు. కానీ గురు అనుకూలత వలన వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వివాహ యోగ్యులకు వివాహం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహితలకు దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే 2025 సంవత్సరంలో ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మే నెల వరకు గురు ప్రభావం వల్ల చేతులు, నడుములు, కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మార్చి నెలలో శని ప్రభావం వల్ల నోరు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండవచ్చు. మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. సంవత్సరం మొదటి కొన్ని నెలలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. భయపడడం అవసరం అయితే లేదు. ఎందుకంటే మే నుండి గురుడు మరియు శని యొక్క అనుకూలత స్థితిలో ఉంటారు. దీనివల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక తులారాశికి చెందిన విద్యార్థులకు 2025 సంవత్సరంలో తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో చదువుపై శ్రద్ధ లేని విద్యార్థులకు ఫలితాలు బలహీనంగా ఉంటాయి. శ్రమించి చదివే విద్యార్థులకు మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. మే నెల తర్వాత విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని, ప్రోత్సాహకరమైన ఫలితాలు అయితే లభిస్తాయి. విదేశీ విద్య చదవాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రాథమిక విద్యార్థులు మే నెల నుండి ఏకాగ్రత కోసం ప్రత్యేకత శ్రద్ధను వహించాలి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. ఇక తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివాలయంలో అభిషేకాలు చేయించాలి. పంచాక్షరి మంత్రం జపించాలి. హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన మీకు ఏ పనులైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించుకోవాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపాన్ని కూడా వెలిగించాలి. అలాగే తులసి చెట్టుకు పూజ కూడా చేయాలి. గణపతి పూజ చేయడం వల్ల మీకు ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. రుద్రాక్ష ధరణ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రుద్రాక్ష మాల ధరించడం శ్రేష్టమని చెప్పుకోవాలి. గాయత్రి మంత్రం జపం చేయడం వలన మానసిక శాంతి మీకు లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం గాయత్రి మంత్రం 108 సార్లు జపించితే మీకు చాలా మంచిది. ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే 2025 సంవత్సరంలో తులారాశి వారికి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయాలు సాధించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యులు ఆశీర్వాదంతో అభివృద్ధిని సాధించగలుగుతారు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.